సినిమా మనని అలరిస్తుంది. సినిమా మనని భావోద్వేగాలకు గురి చేస్తుంది. సినిమా మనని ఇంప్రెస్ చేస్తుంది. సినిమా మనని ఇన్‌స్పైర్ చేస్తుంది. మన సమాజానికి ఉపయోగపడే మంచి చేసే ఈ యొక్క సినిమా ఇండస్ట్రీలో కొన్ని అరుదైన సినిమాలు కూడా ఉన్నాయి. సో, అవి నిజంగానే సమాజానికి ఉపయోగపడే కంటెంట్‌ని అందిస్తూ ప్రజలకి ఒక అంటే మనకు తెలియని విషయాలను కూడా తెలిసేలాగా మన కళ్ళకి కట్టినట్టు కనిపించేలా చేస్తుంది. సో, సమాజానికి ఉపయోగపడే సినిమాల గురించి మనం మాట్లాడుకుంటే, అందులో నాకు బాగా నచ్చిన సినిమా ఏంటంటే 'భరత్ అనే నేను.' ఈ 'భరత్ అనే నేను' సినిమాలో కోటల శివ గారు ఒక సీఎం క్యారెక్టర్‌ని డిజైన్ చేసే విధానం, ఒక నిజమైన సీఎం ఎలా ఉంటే బాగుంటుంది? తన యొక్క ఆలోచన విధానం ఎలా ఉంటే బావుంటుంది? ఎటువంటి భావోద్వేగాలకు లో అంటే తను తావివ్వకుండా అందరిని ఒకేలాగా చూసుకోవాలి, అందరూ సమానమే అన్న ఇంటెన్షన్‌ని క్రియేట్ చేసి ఆ సినిమాలో మహేష్ బాబు గారి క్యారెక్టర్‌ని ఇవ్వడం జరుగుతుంది. సో, ఒక ఎడ్యుకేటెడ్ సీఎం అయి ఉండాలి. సో, అతను మంచి చెడుని క్షుణ్ణంగా ఆలోచించగలగాలి. ఏ నిర్ణయమైనా సరే ధైర్యంగా తీసుకోగలగాలి. సో, మహేష్ బాబు గారి క్యారెక్టర్ అలానే ఉంటుంది. ఆ తర్వాత ఈ సినిమాలో చాలా కీలకమైన పాయింట్ ఏంటంటే, రాష్ట్రంలో ఉన్న గవర్నమెంట్ స్కూల్స్‌ని ఒక ఇంగ్లీష్ మీడియం స్కూల్స్‌గా మార్చే విధానం. అంటే ఇక్కడ చూడండి, ఈ సినిమాలో చాలా పెద్ద స్టేట్మెంట్ అంటే ఇదే ఉంటుంది. ప్రైవేట్ స్కూల్స్‌లో ఎల్‌కేజీలోనే లక్షల లక్షల డొనేషన్స్ తీసుకుంటున్నారు. మరి అక్కడ చదువే చెప్తున్నారా? ఇంకేమైనా చెప్తున్నారా? అనే ఒక కంటెంట్ ఉంటుంది. ఆ తర్వాత అందులో ఇంకొక పాయింట్ ఏంటంటే ఇంటర్నల్‌గా ఏముంటుందంటే, రాజకీయంలోనే ఉంటూ ప్రజలకు సేవ చేద్దామనే ఇంటెన్షన్‌లో ఉంటూ కూడా ప్రైవేట్ స్కూల్స్‌ని రన్ చేస్తూ వేలకు వేలు ఫీజు తీసుకుంటున్నారు. ఇక్కడ చూడండి, విద్యాశాఖ మంత్రి అయి ఉంటాడు అందులో. కానీ అతనికి ప్రైవేట్ స్కూల్స్ ఉంటాయి. అక్కడ ఎడ్యుకేషన్ నంబర్ 1గా ఉంటుంది. కానీ అదే రాష్ట్రంలో ఉన్న గవర్నమెంట్ స్కూల్స్ మాత్రం అంతంత మాత్రంగా రిజల్ట్ ఉంటుంది. సో, దాన్ని పాయింట్ ఔట్ చేస్తూ కొరటాల శివ గారు చేసిన ఒక మంచి మెసేజ్. సో, గవర్నమెంట్ స్కూల్స్‌లో కూడా ఇంగ్లీష్ మీడియాన్ని బోధించడం. సో, ఇట్ వాస్ నిజంగా చాలా మంచి విషయం ఇది. సో, ఆ టైంలో సినిమా రిలీజ్ అయినప్పుడు మనకి కేటీఆర్ గారు, ఐటీ మినిస్టర్ కేటీఆర్ గారు కూడా మహేష్ బాబు గారితోటి, కొరటాల శివ గారితోటి ఇంటర్వ్యూ చేయడం జరిగింది. సో, ఎందుకంటున్నానంటే ఈ అంశం నిజంగా చాలా మంచి అంశం. ఆ తర్వాత సినిమాలో ఏందంటే అసెంబ్లీలో కొన్ని సిట్యుయేషన్స్ ఉంటాయి. అంటే ఇక్కడ చూడండి, బడ్జెట్ కేటాయించడం గురించి మాట్లాడుతున్నప్పుడు ఒక రాష్ట్రానికి ఇంత బడ్జెట్ అనేది ఫిక్స్ చేసుకొని, వాళ్ళకి కావాల్సిన ఆ బడ్జెట్‌ని ఏమేం పనులకు వాడుకోవాలో వాళ్ళు తీసుకుంటారు అని ఒక అంశం ఉంటుంది. అది నిజంగా చాలా మంచి అంశం. ఎందుకంటే ఒక రాష్ట్రంలో ఇన్ని డిస్ట్రిక్ట్స్ ఉంటాయి, ఇన్ని మండలాలుంటాయి, ఇన్ని గ్రామాలుంటాయి. సో, ప్రతి గ్రామంలోకి వెళ్ళి మనము ప్రతి సమస్యను తెలుసుకోలేము. సో, ఆ గ్రామ పెద్దలు, ఆ గ్రామ పంచాయతీలోకి ఏం కావాలి? అక్కడ పిల్లలకి ఏం కావాలి? రోడ్లు కానీ, అక్కడ శ్మశాన వాటిక గానీ, గార్డెన్స్ కానీ, మనకి ఇవి ఏవేం కావాలో వాళ్ళకి తెలుస్తుంది. సో, దానికి ఎంత ఖర్చవుతుంది? సో, వాళ్ళే నిర్ణయించుకొని, ఆ వాళ్ళకి కేటాయించిన అమౌంట్‌లోంచి వాళ్ళు యూజ్ చేసుకోవచ్చు అన్న ఇంటెన్షన్‌ని క్రియేట్ చేస్తాడు. ఇట్ వాస్ రియల్లీ ఫెంటాస్టిక్. అంటే ప్రజల వద్దకు పాలన. ఇది చాలా బావుంటుంది. అండ్ ఇంకోటేందంటే, లంచాలు తీసుకుంటే ప్రాబ్లమ్ ఎలా ఉంటుంది అనేది సినిమాలో చాలా క్లియర్‌గా చెప్తారు. ఇంకొక మంచి విషయం ఇందులో మంచి ఒక విషయం ఉంటుంది. ఏందంటే, ఒక గవర్నమెంట్ డాక్టర్ తను తన యొక్క టైమింగ్స్‌ని ఇందులో క్లియర్‌గా చెప్పడం జరుగుతుంది. ఏందంటే, ఒక గవర్నమెంట్ డాక్టర్‌గా ఉండి నువ్వు ప్రైవేట్ హాస్పిటల్ పెట్టుకొని అక్కడ నువ్వు సేవ చేస్తున్నావు డబ్బుల కోసం. మరి ఇక్కడ నువ్వు జీతం చేస్తున్నావు గదా! మరి గవర్నమెంట్ డాక్టర్ అయి ఉండి నువ్వు ఇక్కడ ఉండకుండా ఈ టైంలో నువ్వు అక్కడ ఉంటే మరి ఇక్కడ ఉన్న ఈ పేద ప్రజల పరిస్థితి ఏంటి అని క్వెషన్ చేయడం. సో, ఇట్ వాస్ ఫెంటాస్టిక్. ఓవరాల్‌గా ఈ సినిమాలో ఇంకొకటేంటంటే, నెగెటివ్ పాయింట్‌లో చూస్తే ఈ సినిమాలో మనము మంచి చేయడానికి వచ్చినా కూడా మనల్ని వెనక్కి లాగడానికి చాలామంది ఉంటారని చూపిస్తాడనమాట. తక్కువ టైంలో సీఎం మంచి పేరు తెచ్చుకున్నాడు. ఇంక చాలు, ప్రజలకి ఆహ్, అంత మంచి చేయడం కూడా మంచిది కాదన్న ఒక కంటెంట్‌ని క్రియేట్ చేయడం జరుగుతుంది. ఇక్కడేంటంటే, నువ్వు ప్రజల ముందు దేవుడయిపోతావు. ఆళ్ళు అది కావాలి, ఇది కావాలని అడుగుతుంటారు. సో, రేపటి వాళ్ళ అంచనాలకు నువ్వు సరిపోవని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. ఇంకొకటి, ఇక్కడ ప్రతిపక్షంలో ఉన్న కొంతమంది తప్పులు చేస్తే మనకి అధికారంలో ఉన్నవాడు సపోర్ట్ చేయాలి.
అదే అధికారంలో ఉన్నవాడు తప్పు చేస్తే ప్రతిపక్షం వాడు సపోర్ట్ చేయాలి. సో, ఇది ఒక మ్యూచువల్ అండర్‌స్టాండింగ్ అని చెప్పేసి ఉంటుంది అని ఆ మూవీలో చూపిస్తాడు. బట్ దానికి భిన్నంగా సీఎం క్యారెక్టర్ ఉండడం దీంట్లో చాలా హర్షణీయమైన విషయం. సో, అది బాగా నచ్చింది. ఇంకోటి ఒక పోలీస్ ఆఫీసర్ వాళ్ళ పోలీస్ ఆఫీసర్ గురించి కూడా, పోలీస్ డిపార్ట్మెంట్ గురించి కూడా చాలా బావుంటుంది. ఇక్కడ ఒక పోలీస్ ఆఫీసర్ అయితే ఆహ్, డబ్బుల కోసం డబ్బుల కోసం అతను ప్రలోభపడి ఒక క్యాండిడేట్‌ని కొట్టడానికి, చంపడానికి వెనకాడితే, అదే పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి ఇంకొక ఆఫీసర్ ప్రాణాలకు తెగించి ఒక సీఎం చెప్పిన విషయాన్ని పట్టించుకొని తను ఇన్వెస్టిగేషన్ చేసి సీఎంకి అంటే ఒక పోలీస్ డిపార్ట్మెంట్‌కి మంచి పేరు తీసుకొస్తాడు. ఇక్కడ డిపెండ్స్ ఏంటంటే, మనము పాలించేవాడు సరిగ్గా ఉంటే కింద అంటే కిందున్న ప్రతి వ్యవస్థ కరెక్ట్‌గా పాలిస్తాడు. కరెక్ట్‌గా వర్క్ చేస్తాడనేది ఈ సినిమాలో చాలా బాగా చెప్పడం జరుగుతుంది. సో, ఈ సినిమాలో అంటే పర్సనల్ విషయాలు కొన్నుంటాయి. మీడియా గురించి కూడా చాలా చక్కగా చెప్పడం జరుగుతుంది. ఒక మీడియా అనేది ఒక సమస్య గురించి కరెక్ట్‌గా పట్టించుకోగలిగితే, ఈరోజు ఇలాంటి ఇబ్బంది ఉండదు. కేవలం సెలబ్రిటీల చుట్టూ, ఒక రాజకీయ నాయకుడి చుట్టూ తిరుగుతడం కాకుండా, రాష్ట్రంలో ఎక్కడెక్కడ సమస్యలున్నాయి, ఆ సమస్యలకి సంబంధించిన వాళ్ళు ఎవరు, వాళ్ళకి సరైన క్వెషన్స్ అడిగితే, ఈరోజు, ఈరోజు ఇలాంటి సిట్యుయేషన్స్ ఉండవు అని చెప్పేసి మీడియా కూడా కరెక్ట్‌గా పనిచేయాలని చెప్పేసి మీడియాకి కూడా వార్నింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఓవరాల్‌గా మూవీ అనేది ఒక సంచలనం అని చెప్పవచ్చు. ఇక్కడేంటంటే సినిమాగా వదిలేసామే కానీ, అందులో ఉన్న మంచి విషయాలను మనం పట్టించుకోలేదు. సో, అందుకోసమే ఈ సినిమా గురించి నేను డిస్కస్ చేయడం జరిగింది. ఇది నాకు బాగా నచ్చిన సినిమా. సో, మీకు నచ్చినట్టయితే డెఫినెట్‌గా ఆహ్, లైక్ చేయండి అండ్ వీడియోని షేర్ చేయండి. హ్మ్. మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థాంక్ యూ సో మచ్.